गणाधिपतिदेवताभ्यो नमः। ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनाम् उपवस्त्रमस्तवं ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणस्पद आनस्तृणभन्नो दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षयाय नमः, नारसिंह అందరికీ నమస్కారం. ఈరోజు దండేపల్లి మండల్ నుంచి మనం వచ్చిన సీజన్ సంబంధించిన ఇరిగేషన్ వాటర్ మన ప్రాజెక్ట్స్ కింద ఏమైనా ఇరిగేషన్స్ వాటర్స్ ఉన్నాయి, దానికి మనం ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ప్రణాళికాబద్ధంగా అన్ని మండలాలకి అన్ని విలేజ్కి ఎన్ని రోజు వాటర్ ఇవ్వాలి ముందే మనం డిసైడ్ చేసేసి చెప్తాము. కన్సర్న్ ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉన్నారు వాళ్ళు ఆ షెడ్యూల్కి ఫాలో అప్ చేయాల్సింది. ఇప్పుడు టేల్ ఎండ్ వరకు వాటర్ పోవాలి అంటే బాయిలో ఉన్న రైతులు ఖచ్చితంగా దానిలో కోఆపరేట్ చేయాల్సింది. సో మనం ఒక ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ ఇస్తాము, ఈ వారంలో ఎన్నిసారి ఎప్పుడు వాటర్ వస్తుంది, ఆ టైంకి ఎంత పొలాల కోసం ఎంత వాటర్ సరిపోతుంది అంత వాటర్ మనం ఇస్తాము. సో దానికి అందరూ ఫాలో అప్ చేసేసి లాస్ట్ ఇయర్ మనం ఎలా చేసాము అట్లే చేయాల్సింది. సో దట్ టేల్ ఎండ్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతుంది. ఇంకా ఒకటి సీజన్ కొంచెం ముందుకు రావాల్సింది. మన జిల్లాలో పర్టికులర్గా ఈ ప్యాడీ చాలా లేట్గా చేస్తారు. దాని నుంచి ఇష్యూ ఏమవుతుంది అంటే అకాల వర్షం ఎప్పుడైనా అయితే దాని నుంచి నష్టం జరుగుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కూడా కొంచెం క్రాప్ ముందు ఉండాల్సింది, దానికోసం వాటర్ కూడా కొంచెం ముందు వదిలేస్తున్నాము. సో ఐ హోప్ ఈసారి కూడా అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి రైతులు సంఘాలకి సమావేశంతో వాళ్ళు కోఆర్డినేషన్ తోటి మనం కరెక్ట్గా అన్ని టేల్ ఎండ్ వరకు అందరూ రైతులకి సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. చేస్తున్న వాళ్ళు అగ్రికల్చర్ అచ్చా ఎన్ని టీఎంసీ అంటే ప్రాజెక్టులో మా దగ్గర ఎలంపల్లి శ్రీపద ఎలంపల్లి ప్రాజెక్ట్ కింద మనకి టోటల్గా 20 టీఎంసీ ఫుల్గా వాటర్ ఉన్నాయి. సో వాటర్ సంబంధించిన ఎలాంటిగా ప్రాబ్లం లేవు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ వాటర్ ఉన్నాయి. సో ఎంత వాటర్ కావాలి అంటే దానికి ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, కానీ ఎన్ని రోజు ఇస్తాము అంటే అందరికీ అన్ని రోజు వస్తుంది. లాస్ట్గా మళ్ళీ లేట్గా పొలాలు చేసేసి ఏప్రిల్ లాస్ట్ వరకు నాకు వాటర్ ఇవ్వాలి అంటే సేమ్ ప్రాజెక్ట్లో ఉన్న వాటర్కి మాత్రమే సేమ్గా సాగు కోసం తాగడానికి కూడా యూజ్ చేస్తున్నాము. సో మనము ఎన్నిసారి ఇవ్వగలుగుతాము అంటే ఎక్కువ ఎండ వచ్చిన టైంలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్కి కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం క్రాప్ సీజన్ ముందుకు రావాలి, మీకు ముందే చెప్తాము ఎన్నిసారి ఇవ్వగలుగుతాము, ఎంత వాటర్ ఇస్తాము, ఏ రోజుకి వస్తుంది ముందే చెప్తాము. ఆ టైంకి వాడాలి అండ్ అందరూ ఇచ్చిన టైంకి మాత్రమే వాడాలి. సో దట్ టేల్ ఎండ్ వరకు వాటర్ రీచ్ అవుతుంది. ముందు సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక
నెల రోజుల లోపలనే ఆ పైపులు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అంతకుముందు వాళ్ళు ఉండగా స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే 10 సార్లు స్టార్ట్ అయితే 10 సార్లు పైపులు వేసి మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి, పంటలు వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి ఈసారి కూడా ఒక వారం లేట్ అయింది. ఈ పోయినసారి ఎప్పుడైనా కూడా జనవరి 10 తారీఖు లోపల ఇచ్చినాం. ఈసారి ఒక వారం లేట్ ఎందుకు అయిందంటే అక్కడ ఇదివరకు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఆ మొత్తం మునిగిపోయింది. మునిగిపోతే 3 పంటలకు నీళ్ళు లేని పరిస్థితి. దానికోసం అక్కడ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ పైకి ఆ మోటార్లను షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ షిఫ్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత దాంతో కొంచెం ఆలస్యమైంది. ఒక 1 వీక్ ఆలస్యమైంది. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి కాబట్టి పంటలకు ఇబ్బంది కాదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పెట్టుకొని రిపేర్ చేసినాం. దానికి పెద్ద హంగామా చేసి మొన్న ఆయన పోయి మోటార్ చూసి వస్తారట. మరి ఆయన టైంలో 10 సార్లు పైపులు వేసినాయి. మరి ఒక్కనాడు రాలాడికి ఈ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారట. నీళ్ళు ఇస్తాను మేము చెప్పిన తర్వాత ధర్నా చేస్తారు. వాళ్ళు ధర్నా చేసినా ఇస్తాం, చేయకుండా ఇస్తాం, ధర్నాతో మాకు సంబంధం లేదు. మరి 10 సార్లు మోటార్లు వేస్తే 10 సార్లు పంపులు వేస్తే 10 సార్లు పైపులు వేస్తే ఒక్కనాడు బీజేపీ పోలే మరి ఆడికి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు ఒకటే కదా. వీళ్ళిద్దరు అంటే మా దగ్గర కొట్లాడుతున్న ఇద్దరు ఒకటైనా సరిపోతలేరు. రేపు రానున్న ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు బయటపడతాయి. సత్తా ఏంటిది, ఎవరు సత్తా ఏంటిదో. ఖచ్చితంగా రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల కోసం చేస్తున్నాం. ఏది చెప్పినో వాళ్ళకి ఎన్నికల కన్నా ముందే హామీ ఇచ్చినో 4 లిఫ్ట్లు అని చెప్పిన ఆ లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయినాయి. అది కూడా నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులు టెండర్ అయిపోతాయి. ఈ వర్షాకాలం కాక మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు అవి కూడా అంతే. సో దీంతో ఈ మన మంచిర్యాల నియోజకవర్గంలో 3 పంటలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. మాకు ఇంకోటి చెప్తే మేము చేయం, మా పని మేము చేసుకుంటూ పోతాం. మా పని ఎంతో రైతులకు ఏదో అవసరం మాకు తెలుసు. మీ లెక్క మేము హైదరాబాద్, అమెరికా నుంచి రాలేదు, అని తెలుసు మాకు. ఖచ్చితంగా దీనికి ధర్నాలు రాస్తారోకలు చేసి మేము ఉన్నాము, బీజేపీ బతుకున్నది ఇక్కడ అని చెప్పుకోవడం తప్పితే దానికి ప్రజల కోసం కాదు, రైతుల కోసం కాదు. రైతుల కోసం చేస్తే మరి అప్పుడేం చేయలే. కనీసం 10 సార్లు పైపులు వేసినాయి, ఒక్కనాడు కానీ వాళ్ళు ఆడ. ఇప్పుడు వస్తున్నట్టే ఇద్దరు కలిసి పోతేనే, ఇద్దరు కలితేనే ఇద్దరు కలిసినా కొట్లాడలేరు, ముగ్గురు కలిసినా కొట్లాడలేరు. అయిపోయింది వాళ్ళ పని. ఏముంది లాస్ట్కు దింపుడు గల్లంకి వచ్చింది అంతే.